దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. కాసేపు మన దేవుని వాక్యాన్ని విందాం. నాతో కలిసి రండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. శ్రద్ధగా గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకొడి, అలాగు చేసిన ఎడల మీరు అనుకొను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియుగునగు యెహోవా మీకు తోడుగా ఉండును. వాక్యం చెబుతుంది, మీరు బ్రతుకున్నట్లుగా కీడును విడిచి మేలును వెతకండి. అలా చేస్తే సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉంటాడు అని వాక్యం చెబుతుంది. నిజమే. ఇక్కడ మనం బాగా ఆలోచన చేస్తే ప్రజలు బ్రతకడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. సహజంగా ఈ లోకంలో ఆరోగ్యంగా బ్రతకడానికి, దీర్ఘాయువు కలిగి బ్రతకడానికి చాలామంది కొంతమంది ఎక్సర్సైజెస్ చేస్తారు. కొంతమంది మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము అని అనుకుంటారు. కొంతమంది ఒక యాపిల్ తీసుకుంటే చాలు, రోజు ఇంకా డాక్టర్తో పని లేదని కొంతమంది అని అంటారు. కొంతమంది బాగా మంచి ఇల్లు కట్టేసుకుంటే బాగా బ్రతకొచ్చు, గొప్పగా బ్రతకొచ్చు అని కొద్దిమంది అనుకుంటారు. కొంతమంది బాగా కష్టపడి పనిచేస్తారు. కష్టపడి పనిచేస్తే డబ్బు వస్తుంది, దానివల్ల బాగా బ్రతకొచ్చు అని కొంతమంది అనుకుంటారు. అయితే వాక్యం చెబుతుంది ఇక్కడ ఏంటంటే, మీరు మేలును చేయాలి, కీడును విడిచి మేలు చేస్తే, మేలును వెతికితే మీరు బ్రతుకుతారు అని వాక్యం చెబుతుంది. నిజమేనండి. దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. మేలు కీడు రెండింటిని మన ముందు ఉంచాడు. ఏదైనా చేసే స్వాతంత్రాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఏదైనా ఎన్నుకునే స్వాతంత్రాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఇటు మేలునైనా ఎన్నుకోవచ్చు, ఇటు కీడునైనా మనం ఎన్నుకోవచ్చు. అయితే వాక్యం చెబుతుంది, మీరు బ్రతుకున్నట్లుగా కీడుని విడిచిపెట్టి మేలును వెతకండి అని అంటుంది. నిజమేనండి. అందుకే ఈ రోజున మన జీవితంలో మేలును వెతుకుదాం. దీర్ఘాయువు కలిగి బ్రతికే అనుభవంలోనికి మనల్ని ప్రభువు నడిపిస్తారు. ఎలాగ దేవుని మేలు ఎలా వెతకాలి అని అంటే వాక్యం చెబుతుంది. ఏంటి మేలు అని అంటే, మొట్టమొదటి విషయము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి గమనిస్తే వాక్యం క్లియర్గా చెబుతుంది, వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభం నందుట మేలు. ఏంటి మేలు అని అంటే, వెండి బంగారు కంటే జ్ఞానం మేలు. ప్రియ దైవజనమా, అలాగే 16వ అధ్యాయము సామెతల గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనాన్ని గమనిస్తే, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. వాక్యం చెబుతుంది, నువ్వు బ్రతుకున్నట్లుగా మేలును వెతకండి. మరి ఏది మేలు అని అంటే, ఇక్కడ ఇంకొక వాక్యం చెబుతుంది సామెతల గ్రంథంలో, వెండి బంగారు కంటే జ్ఞానము మేలు. ప్రియ దైవజనమా, వెండి బంగారు ఒక రోజున నశించిపోతాయి. అయితే జ్ఞానం నీకు బ్రతకటాన్ని నేర్పిస్తుంది. నీ జీవితంలో జ్ఞానం ఉంటే నీ జీవితాంతం ఉపయోగపడుతుంది. అందుకే మనం బ్రతకాలంటే జ్ఞానం కావాలండి. మన జీవితాన్ని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకోవటం కోసం కాదండి, జ్ఞానంగా జీవించటమే దేవుడి చిత్తం, దేవుడి ప్రణాళిక. అందుకే సామెతల గ్రంథం 14వ అధ్యాయంలోకి మనం వచ్చేస్తే 1వ వచనంలో గమనిస్తే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకుతుంది. జ్ఞానవంతురాలేమో తన ఇల్లుని కట్టేసుకుంటుంది. అయితే మూఢురాలు మాత్రం తన చేతులతోనే తన కుటుంబాన్ని పాడు చేసుకుంటుంది. ఒకసారి ఏం జరిగిందంటే, క్రైస్తవ కుటుంబంలో జన్మించినటువంటి ఒక అమ్మాయిని తీసుకెళ్ళి ఆ అన్యుల కుటుంబానికి మ్యారేజ్ చేశారు. అన్యుల కుటుంబంలో ఒక వ్యక్తితో ఇచ్చారు. అయితే అన్యుల కుటుంబంలో ఉన్న ఈ వ్యక్తి ఈయనేం చేశాడంటే, పాపం భార్య క్రైస్తవురాలు కాబట్టి, మొదట్లో భార్య అంటే చాలా ప్రేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, భార్యని సర్ప్రైజ్ చేద్దామని ఆదివారం, తన పెళ్ళైన మొదటి ఆదివారం ఉదయాన్నే లేచేశాడు. చకచక స్నానం చేసేసి కొత్త బట్టలు కట్టేసుకొని భార్యను లేపాడు. ఇదిగో త్వరగా తయారైపో, నీకు సర్ప్రైజ్ అన్నాడు. ఏంటి సర్ప్రైజ్ అని అంటే, మనం తొందరగా చర్చికి వెళ్ళిపోదామన్నాడు.
ఈ పరిణామాన్ని భార్య ఊహించలేదు. ఎందుకంటే అన్యుల కుటుంబంలో ఉన్న వ్యక్తి చర్చ్ అంటే తెలియదు, ప్రభు అంటే తెలియదు, ఇలా చర్చికి వెళ్దామని ఆఫర్ చేస్తాడన్న సంగతి తనకు అర్థం కాలేదు. కానీ ఈ అమ్మాయి క్రైస్తవుల కుటుంబంలో పుట్టినప్పటికీ మారు మనస్సు నొందిన అనుభవం ఆ అమ్మాయికి లేదు. కాబట్టి జ్ఞానం లేదు. కాబట్టి ఈ అమ్మాయి చేసిన పని ఏమిటంటే, ఎందుకంటే చర్చికి పోవడం ఏం అవసరం లేదు, మనం 12 గంటల మ్యాట్నీకి పోదాం తీసుకెళ్ళిందండి. అది మొదలు. ఇంకెంతే. ఆ భర్త భార్యని ఇంకెప్పుడు చర్చికి రానివ్వలేదు, ఇంకెప్పుడు ప్రార్థన చేయనివ్వలేదు, సువార్త విననివ్వలేదు, సువార్త గురించి మాట్లాడనివ్వలేదు. వాక్యం చెబుతుంది ఇక్కడ, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది, మూఢురాలు తన చేతులతోనే తన ఇల్లు ఊడబెరుక్కుంటుంది. నేను పైన చెప్పిన ఈ సహోదరి తన కుటుంబాన్ని చేతులారా పాడు చేసుకుంది. అందుకేనండి నేనంటాను, జ్ఞానం లేకపోతే ఇతరులతో, చుట్టుపక్కల వాళ్ళతో, బంధువులతో, స్నేహితులతో మంచి సంబంధాన్ని కొనసాగించలేరు. జ్ఞానం ఉంటే నీ పిల్లల్ని చాలా చక్కగా పెంచుకోగలుగుతాం. వాక్యం చెబుతుంది ఇక్కడ, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్ద అయ్యాక త్రోవ తప్పడు. తల్లిదండ్రులకి పిల్లలు ఎదుట మాదిరికరమైన ప్రవర్తనను కలిగి ఉండాలండి. తల్లిదండ్రులు ఇంట్లో ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉంటే, వాక్యం చదివే వ్యక్తులుగా ఉంటే, తల్లిదండ్రులు చక్కగా దేవుని ప్రేమను గురించి మాట్లాడే వ్యక్తులుగా ఉంటే, ఆత్మీయులుగా ఉంటే, పిల్లలు తప్పనిసరిగా తల్లిదండ్రులను చూచి నేర్చుకుంటారు. చక్కగా వాళ్ళు దేవుని ప్రేమలో, దేవుని మార్గంలో పిల్లలు ఎదుగుతారు. అలా కాకుండా తల్లిదండ్రులు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్ళైతే, బూతులు మాట్లాడే వాళ్ళైతే, చెడ్డ విషయాలు చేసే వాళ్ళైతే, అవినీతి పరులైతే పిల్లలు తప్పనిసరిగా అలాగే ఎదుగుతారు. అందుకేనండి వాక్యం చెబుతుంది ఇక్కడ, జ్ఞానం ఉంటే నీ పిల్లల్ని చక్కగా పెంచుకుంటావు. ఇంకో మాటలో మనం బాగా గమనిస్తే, జ్ఞానం ఉంటే నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతావు, జ్ఞానం ఉంటే నీ పిల్లల్ని చక్కగా పెంచుకోగలుగుతావు, జ్ఞానం ఉంటే నీ జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకోగలుగుతావు. మరి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే, నీకు జ్ఞానం కావాలంటే దేవుణ్ణి అడగాలి. వాక్యం చెబుతుంది, నీ జ్ఞానం కావాలంటే దేవుడు అడగాలి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనమును గమనిస్తే, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు. కాబట్టి నీకు జ్ఞానం కావాలంటే దేవుణ్ణి అడగాలండి. ప్రతిదినం దేవుణ్ణి అడగాలి, ప్రభువా నాకు తగిన జ్ఞానాన్ని ఇవ్వండి, నా కుటుంబాన్ని కట్టుకోవడానికి నాకు జ్ఞానాన్ని ఇవ్వండి, పనులు చేసుకోవడానికి నాకు జ్ఞానం ఇవ్వండి, ఆత్మీయంగా జీవించడానికి నాకు జ్ఞానం ఇవ్వండి, పిల్లల ఎదుట మాదిరికరంగా జీవించడానికి నాకు జ్ఞానం ఇవ్వండి, నా కుటుంబాన్ని కట్టుకోవడానికి నాకు జ్ఞానం ఇవ్వండి. ప్రతి విషయాన్ని దేవుణ్ణి అడగాలి. దేవుడు జ్ఞానం ఇస్తాడు. నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. ప్రియ దైవ జన్మ, ఒకసారి ఆలోచన చేద్దాం. మన చదువులకి జ్ఞానం కావాలి, ఉద్యోగం చేయడానికి జ్ఞానం కావాలి, వ్యాపారం చేయడానికి జ్ఞానం కావాలి, ఈ లోకంలో జీవించడానికి క్రీస్తు కొరకు సాక్షులుగా జ్ఞానం కావాలి. కాబట్టి దేవుణ్ణి అడగాలి. అలాగే ఇంకొక మాటలో మనం గమనిస్తే, రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలోకి వస్తే 5 నుంచి 9 వచనాలను గమనిస్తే, సొలొమోను గురించి రాయబడ్డ మాట అండి. సొలొమోను గురించి ఆయనకి ఒకసారి దర్శనంలో దేవుడు ప్రత్యక్షమై సొలొమోనుతో మాట్లాడడం ప్రారంభించారు. 5వ వచనంలో, గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవేయగా, సొలొమోను ఈలాగు మనవి చేసెను. ఏమని చెప్పాడు? నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు కలవాడి ప్రవర్తించెను కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగు అగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు అని అంటాడు. నిజమే. 9వ వచనంలో గమనిస్తే ఇంకేం కావాలంటే 9వ వచనంలో, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడేవాడు, కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్టు నీ దాసుడనైనా నాకు వివేకము గల హృదయము దయచేయము అని అడిగాడండి. అందుకు ప్రభు అంటాడు, నువ్వు వివేకం కలిగిన హృదయాన్ని అడిగావు కాబట్టి, నా జనులకు న్యాయం తీర్చడానికి నువ్వు అడిగావు కాబట్టి నేను నీ మనవి ఆలకిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా.
అలాగే 10-13 వచనాలను గమనిస్తే దేవుడు అతనికి ఈలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను ఈ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించము నీవు అడిగితివి. చూసావా, నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడును ఉన్నాడు. చూసారా, సొలొమోన్ గారు దేవుణ్ణి అడిగాడు, అయ్యా నాకు బుద్ధి వివేకములు కలిగిన హృదయాన్ని నాకు దయచేయండి, విస్తారమైన మీ ప్రజలకి న్యాయం తీర్చడానికి నాకు వివేకం కలిగిన హృదయాన్ని దయచేయండి అని ప్రభుని అడిగినప్పుడు ప్రభువు సొలొమోనుకి బుద్ధి వివేకములు కలిగిన హృదయాన్ని దయచేశాడు. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు ప్రభు అంటారు, పూర్వీకుల్లో నీలాంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట భవిష్యత్తులో కూడా నీలాంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి ఉంటాడు. చూసారా, దేవుడిని అడిగితే దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. అందుకే వాక్యం చెబుతుంది ఇక్కడ, నీకు మేలు వెతకండి, నువ్వు బ్రతుకున్నట్లుగా నువ్వు కీడును విడిచి మేలును వెతకండి అని వాక్యం చెబుతుంది. మేలును ఎలా వెతకాలి, ఏంటి మేలు అని అంటే వెండి బంగారముల కన్నా జ్ఞానము మేలు అని వాక్యం చెబుతుంది. అలాగే రెండో విషయాన్ని గమనిస్తే సామెతల గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనించవచ్చు. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. మేలును వెతకండి అని వాక్యం చెబుతుంది. ఏంటి మేలు అని అంటే భయభక్తులు కలిగి ఉండుట మేలు. దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండటం మన జీవితంలో ఎంతైనా మేలండి. అందుకే వాక్యం చెబుతుంది ఇక్కడ, నెమ్మది లేకుండా ధనం ఉండటం కంటే భయభక్తులు కలిగి ఉండటమే మేలు. ప్రియ దైవజనమ, ధన సంపాదనకి ఎంతో మనం కష్టపడుతూ ఉంటాం కదా. కొంతమంది బాగా రాత్రింబగలు కష్టపడతారు, ఇంటిల్లి పాది కష్టపడతారు. కారణం ఏమిటంటే డబ్బు సంపాదిద్దాం, డబ్బు సంపాదిస్తే మన కుటుంబాలు బాగుంటాయి, మన పిల్లల్ని బాగా చదివించుకోవచ్చు, మనం చక్కగా పోషించబడవచ్చు, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు డబ్బు మనకు ఉపయోగపడుతుంది, మనకు మేలు అని అనుకుంటారు. కానీ వాక్యం చెబుతుంది ఇక్కడ, నెమ్మది లేకుండా ధనం ఉండుట కంటే భయభక్తులు కలిగి ఉండటమే మేలు అని వాక్యం చెబుతుంది. వాక్యాన్ని వింటున్న ప్రియ దైవజనమ, కొంతమంది డబ్బు సంపాదించడం కోసం కొంతమంది లంచాలు తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. ఈ డబ్బు సంపాదించడం కోసం కొంతమంది కబ్జాలు చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది అక్రమంగా వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించే వాళ్ళు ఉంటారు. అయితే వాక్యం చెబుతుంది, ఆ ధన సంపాదన వారికి మేలు కాదు. మరేంటి మేలు అని అంటే దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండడమే మేలు అని వాక్యం చెబుతుంది. ఒకసారి మనం బాగా ఆలోచించిద్దాం. ఎందుకంటే ధనం ఉంటే నెమ్మది ఉండదు, దాన్ని కాపాడుకోవడానికి నిద్ర ఉండదు, భయం ఉంటుంది, ఆ సమాధానం ఉండదు, దిగులు చింత యావత్తు మనని ఆవరించే అవకాశం ఉంటుంది. అందుకే నెమ్మది లేకపోతే ఏం లాభం అండి. అందుకే ఒకసారి ఆలోచన చేస్తే బిల్ గేట్స్ అని ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ రోజుల్లో ఒక నానుడు ఉంది, ఆయన తన సంపాదన రూపాయలుగా మార్చి ఇక్కడి నుంచి పేరిస్తే ఇక్కడి నుంచి చంద్రమండలానికి వరకు అవుతుందంట. చూసారా, చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ రోజు మేము చదువుకున్న రోజుల్లో వీటిని చదివి చాలా ఆశ్చర్యపోయేవాళ్ళం. అయ్యో ఇంత డబ్బు ఉంది తనకని. ఆయన అంటాడు, హీఈస్ నాట్ ఎ బిలీవర్, హీఈస్ ఎ ఎథిస్ట్. ఆయన అంటాడు ఒక మాట, మై పీస్ ఈజ్ బ్రోకెన్ ఇంటూ పీసెస్ అని అంటాడు. మై పీస్ ఈజ్ బ్రోకెన్ ఇంటూ పీసెస్, నా సమాధానము ముక్కలు అయిపోయింది అని అంటాడు. ప్రియ దైవజనమ, డబ్బును మాత్రమే కోరుకుంటే ఒకవేళ నీ భర్త వ్యసనపరుడు అవ్వచ్చు, ఒకవేళ నీ భర్త తాగుబోతు కావచ్చు. డబ్బును మాత్రమే కోరుకుంటే ఒకవేళ నీ భర్త తిరిగిపోతు కావచ్చు. ఒకవేళ డబ్బును మాత్రమే కోరుకుంటే ఒకవేళ నీ భార్యను లెక్క చేయకపోవచ్చు. డబ్బును మాత్రమే కోరుకుంటే ఒకవేళ నీ కుటుంబం నీ పిల్లలు దారి తప్పిపోవచ్చు. కానీ వాక్యం చెబుతుంది, అందుకే మన కుటుంబం పిల్లలు మన భార్య భర్త క్షేమంగా ఉండాలంటే వాక్యం చెబుతుంది, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండట మేలు. ఒకసారి ఒక కుటుంబానికి నన్ను ప్రార్థన చేయడానికి పిలిచారు. ఆ కుటుంబంలోకి వెళ్ళినప్పుడు ఆ కుటుంబంలో తన భార్య ఒక స్త్రీ మాత్రమే ఉన్నారు. నేను అమ్మగారు ఆ ఇంట్లో అయ్యగారు లేరు, కనిపించట్లేదు, పిల్లలు కనిపించట్లేదు, ఏమయ్యారు
ప్రార్థన చేయడానికి పిలిచారు, వాళ్ళు కూడా ఉండింటే బాగుండేది అని నేను అడిగాను. ఆ తల్లి కన్నీటి పర్యంతం అయిపోయి ఆమె చెప్పడం ప్రారంభించింది, అయ్యగారు మా పిల్లలు తాగుబోతులయ్యారు, రెండోవాడు డ్రగ్స్కి బానిస అయిపోయాడు, మూడో అమ్మాయి ఇష్టానుసారంగా తిరగడానికి అలవాటు పడింది. వాళ్ళ గురించి నేనేం చెప్పలేకపోతాను. రాత్రి మగలు నాకు నిద్ర ఉండట్లేదు, సమాధానం ఉండట్లేదు, నాకు నెమ్మది ఉండట్లేదు. వారి జీవితాన్ని గురించి వాళ్ళు ఏమైపోతారని భయంతో బతుకుతున్నాను. ఇదే నా భర్త, ఆయన మొదటి నుంచి తాగిపోతే కాబట్టి తను దూరం అయిపోయాడు. ప్రియ దైవ జన్మ, ఆ కుటుంబానికి యొక్క పరిస్థితి నేను వింటున్నప్పుడు చాలా బాధపడ్డాను. ఆ రోజు నేను చేతులు ఎత్తి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేశాను. ఆ కుటుంబాన్ని దేవుడు కట్టాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రభు అంటారు ఇక్కడ ఏంటంటే, భయభక్తులు కలిగి ఉండటానికి మేలు, నీ జీవితం ఆశీర్వాదంలోకి వస్తుంది. భయభక్తులు కలిగి ఉండడం ద్వారా నీ జీవితంలో నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఈ ప్రపంచంలో ఇవి లేని వారు గొప్పవారు కారు అని వాక్యం చెబుతుంది. డబ్బు కోసం ప్రాకులాడే వారిని చూసి వ్యసన పడొద్దు, దిగులు పడొద్దు అని కూడా వాక్యం చెబుతుంది. ఎందుకంటే నిశ్చయముగా వారు కాలు జారు చోటనే ఉన్నారు. భక్తిహీనుడ ఇంటి మీదికి యెహోవా శాపం వచ్చును అని వాక్యం చెబుతుంది. కాబట్టి ప్రియ దైవజనమ, ఈ రోజున వాక్యం ద్వారా నీవు నేను హెచ్చరించబడుతున్నాం. మనం బ్రతుకున్నట్లుగా కీడును విడిచి మేలును వెతుకుదాం. ఈ మేలు ఏంటి? మేలు అని అంటే వెండి బంగారముల కన్నా జ్ఞానము మేలు అని వాక్యం చెబుతుంది. దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండుట మేలు అని చెబుతుంది. కాబట్టి దేవుడు ఈ మేలు మన జీవితంలో వెతికితే దేవుని సన్నిధిలో చక్కగా ఆశీర్వాదకరంగా ఈ లోకంలో నమ్మకంగా బ్రతుకుతాం. అటు కృపను ప్రభు మనకు అనుగ్రహించినట్టుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. స్తోత్రం ప్రభా, దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభా, అయ్యా ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు అయ్యా కీడును విడిచి మేము బ్రతుకున్నట్లుగా మేలును వెతకండి అని వాక్యం ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరించారు. అలా చేస్తే సైన్యములకు అధిపతి యెహోవా మాకు తోడుగా ఉంటాడని మమ్మల్ని చక్కగా వాగ్దానం ద్వారా మమ్మల్ని ధైర్యపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, మీరును వెతకాలంటే అయ్యా వెండి బంగారాల కన్నా జ్ఞానము మేలు అని, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట మేలు అని మీరు మమ్మల్ని హెచ్చరించి మీరు మాతో మాట్లాడారు. కనుక ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు అయ్యా ఆయన జ్ఞానం సంపాదించుకోవటం కోసం అయ్యా మీ సన్నిధిలో అడగటం మాకు నేర్పించండి. అలాగే మీరులో భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మా కుటుంబాన్ని క్రీస్తు కొరకు నమ్మకంగా కట్టుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం వింటున్న మీ ప్రజల్ని దర్శించండి. ఎవరైతే తీర్మానం తీసుకుంటున్నారో, ఎవరైతే వారి జీవితంలో కీడును విడిచిపెట్టి మేలును వెతకాలి అని ఇష్టపడుతున్నారో అలాంటి వారందరికీ మీరు కృప దయచేయమని ప్రార్థిస్తూ నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.